మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి సుమశ్రీ రాస్తున్నారు. భగవంతుడిని ప్రతిరోజు ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆత్మవత్ సర్వభూతాని అనే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. మనకు మాదిరిగానే ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి ప్రాణి కూడా అనే ఆలోచన చేస్తే భగవంతుడిని సేవించినట్లే. ఎదుటివారి నుంచి నీవేమి ఆశిస్తున్నావో వారికి నీవు అదే అందించాలి. నీవు ఎదుటివారికి ఏది అందిస్తావో వారు నీకు అదే అందిస్తారు అన్న సూత్రాలను మనం పరిశీలన చేస్తే భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. విగ్రహ రూపం నిగ్రహం కొరకు మాత్రమే. ఆలయంలోనే భగవంతుడు ఉంటాడా? చిన్న చీకటి గదిలో కిటికీలు లేకుండా గర్భాలయం తలుపులు మూసి చీకటి కొట్టులో దేవుణ్ణి బంధించేశామా? ఆయన బయట లేడా? బయట ఉన్నాడు, అక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు. గర్భాలయం తలుపులు తెరిచి దైవాన్ని చూడడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే మన మనస్సు పొరలు తెరచుకొని లోన ఉండేటటువంటి దైవాన్ని చూసే ప్రయత్నం చేయడం. అది ఆత్మవత్. నాకు నేను చూసుకోగలిగాను, ఎస్ కరెక్ట్, నిజమే, సత్యమే, ఇది వాస్తవికమే, నేను స్వచ్ఛంగానే ఉన్నాను, భగవంతుడు నాలో ఉన్నాడు అన్న ఆలోచన కలిగిన మరుక్షణం ఎదుటివారిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా, అందరిలో కూడా మనం దైవాన్ని చూడవచ్చును. భగవంతుడి సంబంధించిన కథలు పురాణాలు వింటూ ఉంటే అనేక కథలలో సత్యనారాయణ స్వామి వ్రతం చూస్తే వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించాడు. దత్తాత్రేయుడి కథలు వింటే అతిథి అభ్యాగత రూపంలో వస్తాడు. సాయిబాబా కథలు వింటే కుక్క రూపంలో కనిపిస్తాడు, చిలక రూపంలో కనిపిస్తాడు. అంటే యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. మనం దైవాన్ని ఏ రూపంలో చూస్తే దైవం ఆ రూపంలో కనిపిస్తాడు. భగవంతుడిని చూడడం ఎలా అంటే ఎదుటివారిలో భగవంతుడిని చూడండి. ఎదుటివారి రూపురేఖలు కాకుండా మంచితనంతో చూడండి. ఎదుటివారి ఏది కావాలో వారికి అది అందిస్తే వారి ముఖంలో తొడిగిసలాడేటటువంటి ఆనందమే భగవత్ స్వరూపం. ఎదుటివారికి ఏది కావాలో దానిని వారికి అందిస్తే వారి ముఖంలో ప్రతిబింబించేటటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందము, సంతోషము అదే భగవత్ స్వరూపం. ఇలా భగవంతుని